గొప్ప వెలుగు చూచిరి. తర్వాత మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చొండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. చీకటిలో కూర్చున్న ప్రజలు లాంటి వాళ్ళం. ఎందుకంటే ఏదో దేవుడు అంటే నాకు యేసు ప్రభుని నమ్ముకోక ముందు రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలని కానీ, ఆ దేవునితో సంబంధం కలిగి ఉండాలని కానీ అవన్నీ తెలవదు. ఏదో గుడికి వెళ్ళేవాడిని, సంవత్సరానికి 4-5 సార్లు గుండు కొట్టించుకునేవాడిని, ఏదో కొబ్బరికలు కొట్టేవాడిని. అయ్యా నేను వాడే పదం ఏంటంటే అక్కడ నన్ను నా కుటుంబాన్ని చల్లగా, ఇక అది తప్ప నాకేం తెలియదు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రోజు ప్రార్థన చేయాలా, చేయకపోయాను అనుకోండి అసలు ఎందుకో ఒక దుఃఖంలాగా ఉంటుంది, బాధకలాగా ఉంటుంది. ఏదో తక్కువ, ఏదో కొరత, ఏదో చేయలే, నేను ఏదో చేయాల్సింది నేను చేయలా. ఉదయాన్నే లెగితే ఏం మంచి పనులు చేస్తున్నావు, ఇది పరీక్షించుకోవాలా. పోనీ ఎవరికన్నా కీడు చేస్తున్నావా, నీ మూలంగా ఎవరికన్నా కీడు కలిగిందా, ఇది పరీక్షించుకోవాలా. నా మూలంగా ఎవరికన్నా కీడు వచ్చిందా, లేక ఎవరికన్నా మంచి పనులు చేస్తున్నావా, ఇవన్నీ పరీక్షించుకోవాలా. ఒకప్పుడు అసలు ఆ పరీక్ష అనేది ఏంటి తెలియదు. చీకటిలో ఉన్న జీవితం నాది, ఏం చేస్తున్నా తెలియదు. ఒక్కోసారి మా పోతురాజన్న చెబుతుంటాడు, అన్న నేను మరి తాగితే ఏం చేస్తున్నా నాకు తెలియదు. ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకోక ముందు తాగితే నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఎవడి మీద కొట్లాడికి వెళ్తాను, ఎవరిని తిట్టాలంటాను, ఇక నాకు అసలు మైండే పనిచేయదు. ఇప్పుడు ఆ జీవితం అంతా పోయింది. ఇక ప్రార్థన చేసుకోవటం, ఎన్ని కూడికలు పెట్టినా ప్రతి కూడికి హాజరవుతారు ఆ పోతురాజు అన్న, ఆ పోల్సామన్న. ఎవరైనా మానుకున్నారేమో అని లెక్క ఇచ్చు, కానీ వాళ్ళిద్దరూ ప్రతి కూడికి ఇద్దరు స్నేహితుల్లాగా చక్కగా వస్తారు. ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది అవమానపరిచిన, అబ్బో వీరభక్తులు అయిపోయారని చెప్పి అవమానపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయరు, చేసేవాడిని చెయ్యరు. వాళ్ళు భక్తి చేయరు, భగవంతుడు అంటే భయం ఉండదు, దేవుని మీద ప్రేమ ఉండదు. ఇంకోటి ఎవడైనా కలిగి ఉంటే ఆడి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయినా ఎంతమంది ఏడ్చినా వాళ్ళు మాత్రం భక్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. చీకటిలో కూర్చున్న ప్రజలకి దేవుడు వెలుగుగా మారాడట. పిల్లారా, నేను అడుగుతున్నా, నీ దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడా? నీ దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడా? చెప్పగలవా నువ్వు? నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడండి, నా చీకటి జీవితాన్ని మార్చాడు, నా చీకటి బ్రతుకును మార్చాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నేను ఎరుగుతును. ఇక్కడ చాలా మందికి మౌతిస్తే ఈ మాటలు చెప్పేటోళ్ళు ఉన్నారు, నేను వెలిగించబడ్డాను అని. నేను వెలిగించబడ్డాను. నిజంగా నూకరాజు నేను ఊర్లోకి వచ్చిన కొత్తలో ఎట్ట బతికేటోడో, ఈ రోజు తన సాక్ష్యం నాకే భయం వేస్తుంది. అసలు తన సాక్ష్యము నాకే భయం వేస్తా ఉంది. నేను నిజం చెబుతున్నాను. దేవుని గురించి తను మాట్లాడే విధానం కానీ, తను నడిచే నడత కానీ, తను జీవించే ప్రవర్తన కానీ నాకే భయం వేస్తుంది. ఎట్లా మారాడు ఈ వ్యక్తి? దేవుడు తన్ను మార్చేశాడు, దేవుడు తన్ను మార్చేశాడు. ఒకప్పుడు దైవ భయం లేనోడు, ఇష్టానుసారంగా డ్రాన్స్లు వేసుకుంటూ తిరిగేటోడు, ఇప్పుడు అసలు దేవుడు అంటే ఇంకేం లేదు. నాకు ఎన్నోసార్లు సలహాలు చెప్తా ఉంటాడు, ఎన్నోసార్లు ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. నిజంగా చెప్తున్నాను, కొర్రలో ఉన్న దేవుని సంఘమును ఎక్కువగా ప్రేమించే వారిలో నూకరాజు కూడా అయిపోయాడు. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, భయం లేదు. ఒకవేళ తెలిసినా ఏదో అట్ట తాత్కాలికంగా ఉండేవాడు, కానీ సంఘం కోసం ఇప్పుడు తాను ఎంతకైనా కూడా దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. పిల్లరా, దేవుడు మనల్ని వెలిగించాలి. ఏం చెప్పడాలంటే మనము వెలిగించాలి. ఆ వెలిగింపబడినోడే అబ్రాం గారు. వెలిగింపబడిన ఎవరంటమ్మా? అప్పన్న గారు. చాలా ఆదివారాలండి మేమిద్దరమే ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన ఆడ కూర్చొని ఉంటాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసి 11 గంటలకు నేను వెళ్ళిపోతాను బలిపెట్టు మీదకి. ఆయన ఎదురు కూర్చొని ఉంటాడు, ఆయన మేమిద్దరమేనండి. చాలా ఆదివారాలు. ఆయన నడచలేని స్థితిలో కూడా, నడచలేనప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని ఏదిచ్చి ఆయన్ని
ఆ చేతుల మీద వేసుకొచ్చుకొని మందిరం కాడ తీసుకొచ్చేవాళ్ళు. చేతుల మీద వేసుకొని మందిరం కాడ తీసుకెళ్ళి నన్ను కూర్చోలేని పరిస్థితుల్లో కూడా శాపాలు పడతా మనిషి. కాసేపు నిలబడతాడు, కాసేపు సాగుతాడు, కాసేపటి కూర్చుంటాడు. అలాంటి పరిస్థితులు కూడా మందిరాన్ని విడిచిపెట్టేవాడు కాదండి. మరి ఎలా వచ్చిందండి మనసు? పోనీ ఏమన్నా చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేటోడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినోడా? నేను వచ్చిన తర్వాత మైకులో ఎట్లా నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే, నువ్వు ఉదయం చెప్పే మాటలు నేను వింటూ ఉండేవాడినండి. ఆ మాటలు నన్ను అసలు దేవుని వద్దగా మందిరంకి వెళ్ళాలా, మనసు మార్చుకోవాలా అని ఆ మాటలను ఆకర్షించిందంట. ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. ఆ దేవుని మాట నా జీవితాన్ని మార్చుకోవాలా, నేను కూడా పరలోకం వెళ్ళాలా. నేను అడిగేవాడిని చాలాసార్లు, నువ్వు పరలోకం వెళ్తావని నమ్మకం ఉందా అంటే, నాకు నమ్మకం ఉందయ్యా, పరలోకం వెళ్తాను అని చెప్పేవాడు. ఆయన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగినాయి. చివరి కార్యం ఒకటి నాకు ఆశ్చర్యం